మీరు అది దీనికే ఇంతలా తిట్టారా మీరు ఆయన్ని? పొల్లకు చీర కడితే కూడా అదేదో చేస్తాడని మీరు తిట్టారు కదా అన్నా కదా. చెప్తా ఇప్పుడు ఇది ఉన్నారు కదా మీరు, ఇందులో నేను వెధవనో ఎవడు వెధవో మీరే తెలుసుకోండి. మీరు వృత్తిని ప్రేమించే వాళ్ళు మీరు అన్న ప్రకారం వచ్చారు, కానీ ఆయనకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉందేమో కనుక్కోలేకపోయారా? కాదు, మీలాగనే ఎమర్జెన్సీ ఉండి లేట్గా వచ్చారేమో. ఇక్కడే మీకు పవన్ కళ్యాణ్ మధ్య మీకు ఇక్కడేనా చెడింది? ఇదేనా అంకురార్పణ జరిగింది? ఆయన అనుకుంటాడు, నేను అనుకుంటా. ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఫోన్ చేసి నైట్ 10 ఫోన్ చేసినాడు, ఎలా మాట్లాడాలి పవన్ కళ్యాణ్ ఏం ఎలా మాట్లాడాలి చెప్తున్నా. మురళీ గారు మీరు 7-9 ఇచ్చారంట, నాకు కొద్దిగా లేట్ అయిపోయింది, సారీ ఏమనుకోవద్దు, రేపు పొద్దున్న వస్తారా, రేపు ఈవినింగ్కి వస్తారా? వస్తాను కళ్యాణ్, థ్యాంక్ యూ అనేది. ఎత్తంగానే ఒక మీరన్నారే ఇది మెగా ఫ్యామిలీ, మెగా డన్ను, మెగా డున్ను అని పిచ్చి ఏంటి? నేను పిచ్చి నా కొడుకునా? నువ్వు నాలా చదువుకున్నావా? నాలా కష్టపడ్డావా? ఏం తెలుసు నీకు? ఎత్తంగానే మీరు పిచ్చోడమా? ఎందుకు రేస్తా మీరు? ఎందుకు రారు అంటే అంటే ఏంటి రమేష్, లేవునా అంటే నువ్వు వస్తే ఇట్లా కూర్చోవాలందరూ, అట్టోటి కాదు. అదే కదా మీ బాధ. పోసారు అందరిలాగా కుక్కలాగా నక్కలాగా ఉండడేంటి? నువ్వు అన్నావు చూడు ఇంకోటి, చెప్పు. నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాం, రక్త కన్నీళ్ళు పెట్టుకుంటాం. దరిద్రపు నా కొడక, నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా అవసరా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నా. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాడిని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడా మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ సామైనా చావు. ప్రైవేట్ జీవితం నీ వ్యక్తిగతం, రాజకీయాలు పబ్లిక్. ప్రైవేట్ జీవితం వ్యక్తిగత జీవితాలు ఉంటాయని మాట్లాడారు కదా మీరు. పదే పవన్ కళ్యాణ్కి నలుగురు పిల్లలు ఉన్నారు, 4వ పిల్లలు నాకు తెలుసు అని చెప్తారు కదా, అది ఆయన వ్యక్తిగతం కదా? ఇప్పుడు నేను అతను తిట్టాను, ఏదో పొలకి చీర కడితే తిట్టాను ఈయన అన్నావు కదా, అది వినాలి మీరు. రమేష్ అన్న సిన్సియర్గా వినండి. ఇప్పుడు ఈయన ఇక్కడ చెప్తున్నా, క్లుప్తంగా చెప్తా, కరెక్ట్గా చెప్తా. అతను సాయి ధరం తేజ యాక్సిడెంట్ అయింది వస్తా, గుర్తుందా పాపం? తర్వాత దానికోసం ఫంక్షన్లో ఏదో పెట్టాడు ఆయన. అక్కడ సన్నాసులారా, దద్దమ్మలారా, ఇంకోటి సరే సంబంధం లేకపోతే తిట్టాడు. తిట్టాడు, మీకు ఇష్టం అనుకుంటే పవన్ కళ్యాణ్ తప్పే తిట్టాడు. తిడితే నేను అనుకున్నాను, ఒరే వచ్చింది ఇక దీనికోసం పబ్లిసిటీ కోసం వచ్చి అభినందిస్తాను.